తమిళ నటుడు ఎస్ శ్రీనివాసన్ ను ఒక భారీ మోసం కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 1000 కోట్ల లోన్ ఇప్పిస్తానని చెప్పి ఒక సంస్థ నుంచి 5 కోట్లు తీసుకుని మోసం చేసినట్టు ఆరోపణలు రావడంతో అతన్ని బుధవారం ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 2010లో ఓ సంస్థకు 1000 కోట్లు రుణం ఇప్పిస్తానని శ్రీనివాసన్ హామీ ఇచ్చారు. దీనికి బదులుగా వారి వద్ద నుంచి 5 కోట్లు అడ్వాన్స్ గా తీసుకున్నారు. నెల రోజుల్లో లోన్ వస్తుందని, రాకపోతే డబ్బులు తిరిగి ఇస్తానంటూ హామీ ఇచ్చారు. అడ్వాన్స్ గా తీసుకున్న డబ్బును వ్యక్తిగత అవసరాల కోసంతో పాటు సినిమాల నిర్మాణానికి ఉపయోగించినట్టు సమాచారం. అయితే నెలలు గడిచినా రుణం మంజూరు కాకపోవడంతో మోసపోయామంటూ గుర్తించిన సంస్థ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఢిల్లీ పోలీసులు శ్రీనివాసన్ ను చెన్నైలో అరెస్టు చేశారు. ఇక 2010లో కాలీవుడ్ లోకి అడుగుపెట్టిన శ్రీనివాసన్ ఇప్పటి వరకు 60కి పైగా చిత్రాల్లో నటించారు. 2011లో వచ్చిన లతిక అనే మూవీలో హీరోగా కనిపించారు. కొన్ని సినిమాలకు ఆయన నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇలా ఓవైపు సినిమాల్లో కొనసాగుతూనే చెన్నైలో ఓ ఫైనాన్స్ సంస్థను స్థాపించారు. ఆ సంస్థ పేరుతోనే ఈ భారీ మోసానికి పాల్పడినట్టు సమాచారం. అన్నట్టు ఈ శ్రీనివాసన్ తమిళనాడులో తనను తాను పవర్ స్టార్ అని పిలుచుకుంటుంటారు. ఈ పవర్ స్టార్ మాటపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.